న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ భారతదేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకుపోవడానికి ఆనాడు చేపట్టిన కార్యాచరణలో భాగంగానే నేడు మన దేశం సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు సాధించిందని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ స్వరాజ్యం కోసం నేరుగా ఢిల్లీ నుండి పల్లె వరకు నిధులను తీసుకురావడానికి కార్యాచరణను తీసుకొచ్చి గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ అని పేర్కొన్నారు. భారతదేశాన్ని సాంకేతిక రంగంలోకి తీసుకెళ్లి 18 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించి యువతను భారతదేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేసినటువంటి రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పిస్తాను. ఈరోజు అమెరికా దేశంలో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వారి ఆధ్వర్యం లోపల ఈరోజు ఇక్కడ ఘనంగా రాజీవ్ గాంధీ గారు నివాళులు అర్పిస్తాం. వారికి ఆత్మశాంతి చేకూరాలని, వారు చూపిన మార్గంలో యువత నడిచి భావి భారత నిర్మాణానికి అనేకమైనటువంటి అసాంఘిక శక్తులు దేశ విచ్ఛిన్నానికి మతము, కులము, ప్రాంతము పేరు ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ గారి దేశ ఐక్యత కోసం అయితే ప్రాణాలు వారి స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ వారికి సందర్భంగా నివాళులు అర్పిస్తారు.